హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము అది చూపిస్తాను కదా ఫోటో. అక్కడ నరసింహస్వామి ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నాం అనమాట. అది తమిళనాడు సైడ్ ఉంటుంది. చూసారా, మేము దాంట్లో వెళ్తున్నాము. ఇక్కడ వెహికల్స్ లోపలికి పోనీవు, మేము దాంట్లో వెళ్తున్నాం అనమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా కార్ పార్కింగ్, అక్కడే అనమాట. దాంట్లో తీసుకెళ్తుంది. దగ్గరే లేండి అటు నుంచి అక్కడికి. వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళు వదులుతారు అనమాట మన పైకి. చూసారా, ఇది రోప్ అని చెప్పేసి రోప్లో వెళ్దామని చెప్పేసి వెళ్ళాం అక్కడికి. అక్కడికి వెళ్తే ఎంతమంది జనాలు ఉన్నారు అసలు. ఫస్ట్ స్టార్టింగ్ ఇది. లోపల చాలా బాగుంది, లోపల కూడా. అక్కడికి వెళ్ళాం, రోప్లో వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఎంత జనాలు ఎక్కువ ఉన్నారు అసలు. 2-3 గంటలు వెయిట్ చేస్తాము, ఇంకా మా వల్ల కాదులనేసి కింద చూసాం, వెయిట్ చేస్తాము ఒక 2 గంటలు. రోప్లో వెళ్దామని ఎంత ఎక్కువ ఉన్నారు జనాలు అసలు. రోప్లో పోవడానికి పైకి వెళ్ళడానికి ఒక 20 నిమిషాలు టైం పడుతుందంట. పోవడానికి 16 మంది, కింద దింపడానికి 16 మంది అంట. తీసుకెళ్తుందంటే కానీ టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. ఒక 2-3 గంటలు వెయిట్ చేస్తాము. అయినా కానీ మేము ఇంకా క్యూ కదలలేదు, అట్లా ఉంది. చూసారు కదా, ఆ రోప్ కనిపిస్తుంది చూడు. రోప్ అందులో వెళ్దాం అనుకుంటే ఎక్కువ ఉన్నారు జనాలు. ఇంకా మా వల్ల కాదులనేసి ఇంకా చూడండి, పైనుంచి వస్తుంది కిందికి. పోయేటప్పుడు పైకి వెళ్ళే 16 మందిని పంపిస్తారంట, దించేది 16 మందిని తీసుకొస్తారంట. 4 ఉన్నాయి అలాంటి. పోవడానికి పైకి పోవడానికి 4, కిందకి వచ్చేది 4 అంట. చూసారు, ఎక్కువ ఉన్నారు జనాలు. చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. దానికోసం వెయిట్ చేస్తున్నారు. స్టెప్స్ 1305 ఉన్నాయంట స్టెప్స్. ఎక్కలేక చాలామంది, ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి గుడి దగ్గరికి వెళ్ళాక చూడకుండా వెనక్కి వెళ్ళిపోతామని చెప్పి ఆ రోప్లో వెళ్దామని చూస్తే ఎక్కువ టైం ఉంది, ఎక్కువ ఉన్నారు జనాలు. ఇంకా మా వల్ల కావాలనేసి అక్కడే కిందనే క్యాంటీన్ ఉంది, ఇంక అందరూ అక్కడ భోజనం చేసుకొని వెళ్దాంలే అని చెప్పేసి కిందికి వెళ్ళాము. ఫోటో దిగేస్తాం అన్నమాట. అసలు ఎక్కువ ఉన్నారు జనాలు, ఇంకా వెయిట్ చేయలేక ఇంకా ఎక్కువ టైం పడుతుందేమో అనేసి మళ్ళీ 4:30 కంటే క్లోజ్ చేసేస్తారంట రోప్ అనేది. చూడండి ఎంతమంది, అస్సలు ఎక్కువ ఉన్నారు జనాలు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. 9 లైన్లు ఉన్నాయి క్యూ. సరే ఇంకా మా వల్ల కాదులే అని చెప్పేసి కింద క్యాంటీన్ ఉంటే క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాము. కిందికి వెళ్ళి భోజనం చేసుకొని ఇంకా స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ అన్నమాట. ఎక్కినాం పైకి. ఇంక లోపల తీయలేదు, బయట నుంచి తీసాను. కానీ భయం వేసింది లోపల తీయాలంటే, బయట నుంచి తీసాను అనమాట. అది గోపురం. కోతులు ఎక్కువ ఉన్నాయి అసలు. స్టెప్స్ ఎక్కేటప్పుడు జాగ్రత్త అండి. కవర్లు కానీ ఏమైనా కవర్లు తీసుకెళ్ళి లాక్కునేస్తున్నాయి. వాటర్ బాటిల్, బ్యాగు, మళ్ళీ హ్యాండ్ బ్యాగు, స్కూల్ బ్యాగులు ఉంటాయి. అవి తీసుకెళ్తే ఏం చేయడం లేదు. అసలు మామూలు చేతులు పట్టుకొని పోతే లాగేస్తున్నాయి అన్నమాట. ఈ కోతులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వెళ్ళేటప్పుడు బ్యాగులో ఏం తీసుకెళ్ళొద్దండి. హ్యాండ్ బ్యాగ్ కానీ, హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తే ఏం కాదు. స్కూల్ బ్యాగ్ తగిలేసుకుని పోతే 2 జోలికి ఏం రావట్లేదు. మిగతా చేతులు ఏం పెట్టుకున్నా వచ్చేస్తున్నాయి అన్నమాట. జాగ్రత్త చూసుకొని వెళ్ళండి. సెల్లు కూడా లాక్కుంటున్నాయంట. నేను భయంతో తీసాను వీడియో, మీకు అందరికి చూపిద్దామని చెప్పేసి తీస్తున్నాను. పైన ఎంత బాగుందంటే చాలా బాగుందండి అసలు. మేము 1305 స్టెప్స్ ఎక్కిన దానికి మా గాడికి సంతోషమైంది. అంత దగ్గరికి వెళ్ళి దేవుని దర్శనం చేయకుండా ఎన్ని రాకూడదు అనేసి చిన్నగా ఆడాడ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే ఎక్కామన్నమాట. చాలా అలసిపోయాం దిగేటప్పుడైతే. అస్సలు ఎక్కగలుగుతాం అంత నమ్మకం లేదు మాకు. కానీ దేవుని నమ్ముకొని వెళ్ళామన్నమాట పైకి. వెళ్ళిన దానికి మాకు బాగా దర్శనం బాగా అయింది. చాలా బాగుంది పైన. అని ఎక్కువ జనాలు కూడా లేరు, కింద అంత ఎక్కువ ఉన్నారు జనాలు. చూసారా, కోతులు చూడండి ఎట్లా ఉన్నాయో అసలు. చుట్టుకారం చూడండి ఎంత బాగుందో కదా. నేను కూర్చున్న దర్శనం అయిపోయినాక అక్కడ కూర్చున్నాను. కోతి చూడ వెనకాలే ఉంది అసలు. తనలో పూలు పెట్టుకుంటే ఆ పూలు అనేది లాగేసిందే, ఇది తింటా ఉంది. ఆడ మీదకి వస్తుందని భయంతో కూర్చున్నాను నేను అక్కడ. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.